ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించి కీలక మంత్రి తండ్రి గారు అయితే చనిపోవడం అయితే జరిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్కి సంబంధించి తండ్రి గారు అయితే చనిపోయారనమాట. నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు, మంత్రులు, నేతలందరూ కూడా అక్కడ చేరుకోవడం అయితే జరిగింది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి ఆదివారం అయితే చనిపోయారు. సాయంత్రం చనిపోయారన్నమాట రాత్రి. హైదరాబాద్ కొండాపూర్ మసీద్ బండలో తన కుమార్తె ఇంట్లో ఉంటున్న ఆయన వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. పురుషోత్తం రెడ్డికి భార్య ఉషాదేవి, కుమారుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, గౌతమి రెడ్డి, అదేవిధంగా కుమార్తె హితశ్రీ రెడ్డి ఉన్నారు. పురుషోత్తం రెడ్డి స్వగ్రామం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాములు అనమాట. ఇక్కడ బీహెచ్ఈఎల్లో జనరల్ మేనేజర్గా పదవి విరమణ పొందారు ఆయన. సిమెంటు, సోలార్ రంగంలో నిష్ణాతులుగా పేరు పొందారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు పురుషోత్తం రెడ్డి పార్థివ దేహం వద్ద నివాళులు అయితే అర్పించారన్నమాట. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ విధంగా తీవ్ర శోక సందులో అయితే మునిగిపోయింది రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు అందరూ కూడా. సో మీరు ఇక్కడ చూడొచ్చు రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళడం అయితే జరిగింది. సో ఈ విధంగా కీలక మంత్రి తండ్రి అయితే చనిపోవడం జరిగిందనమాట. సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని